ఇలాంటి టాటూలు అయితే ఖచ్చితంగా వేసుకోవద్దు. ఒక టాటూ ఆర్టిస్ట్గా చెప్తున్నాను, ఒక్కసారి టాటూ వీడియో లాస్ట్ వరకు చూసి నేను ఎందుకు ఇలా అన్నానో మీకే అర్థం అవుతుంది. ఈ అన్న కూడా పాపం ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు, తెలిసినవాడు అది ఇది అని చెప్పేసి ఈ అన్నదే టాటూ వేయించుకున్నాడు. సో వాడిని అంత ట్రస్ట్ చేసి బిలీవ్ చేసినా కూడా వాడు చేసిన దారుణం ఎలా ఉందో మీరే చూడండి. ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి ఆ అన్న డబల్ త్రిబుల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ ఎక్కడ బయట కనీసం ఎవరికి టాటూ చూపించుకోలేకుండా అయిపోయిన పొజిషన్ వచ్చేసింది. అందుకనే మీకు ఇంతలా స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను. ఈ లయన్ టాటూ మీరు చూసినట్టయితే ఇది కవరప్ చేస్తున్నాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా కవరప్. సో ఈ కవరప్లో ఏంటంటే మనకి ఎక్కువ సోర్స్ లేదు. బయటికి వెళ్ళడానికి లైక్ టాటూ ఎంత విడ్త్ అండ్ హైట్లో ఉన్నాయో దాన్ని చేంజ్ చేయకుండా సేమ్ ఆ డయామీటర్ ఆ ఏరియాని యూస్ చేసుకొని మళ్ళీ అక్కడ టాటూ చేయాలి. అలా చేస్తున్నప్పుడు సేమ్ ఐస్ దగ్గర ఐస్ వచ్చేలాగా, నోస్ దగ్గర నోస్ వచ్చేలాగా, ఆ హెయిర్స్ దగ్గర హెయిర్ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. నేను చాలా టైం తీసుకొని ప్రిపేర్ చేసుకొని వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో వర్క్ చేస్తున్నప్పుడు క్లయింట్ కూడా చాలా పేషెన్స్గా కూర్చున్నారు. నేను కూడా చాలా ఎక్కువసేపు కష్టపడి లాస్ట్కి అవుట్పుట్ అయితే తీసుకొని వచ్చాను. నా వర్క్ మీకు ఎలా అనిపించిందో చూసి కమెంట్స్ చేయండి. అండ్ అందరూ ఏమడుగుతున్నారంటే లైక్ ఇంకా సరిగా కవరప్ అవ్వలేదు ఇది అది అంటున్నారు. సో మనం వైటింగ్కి యాడ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న టాటూ ఉంటుంది కదా, అది మీకు లైట్గా కనిపిస్తుంది. ఆఫ్టర్ హీలింగ్ ఆ బ్లాక్ పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుంది అనమాట. కొంతమందికి బయటికి కనిపిస్తుంది అండ్ కొంతమందికి కంప్లీట్గా హీల్ అయిపోతుంది. అది డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ టాటూ డార్క్నెస్. ప్రీవియస్ టాటూ డెప్త్ పెట్టి ఈ లైటింగ్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. ఇఫ్ అలాంటి కండిషన్స్లో నేను ఇంకొక సెషన్ కూడా పిలుస్తాను, పిలిచి దాన్ని ఫుల్గా కవరప్ చేసి మళ్ళీ అగైన్ మీకు ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.